పేదవాడి యొక్క ఉసురు, ఆ ఘోష మీకు తగులుతుంది. ఎందుకంటున్నానంటే ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎవరు ఉండరు. ఈ ప్రపంచంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 3,000 కోసం వాళ్ళు ఎదురు చూడకుండానే తెల్లవారుజామున 5 గంటలకు 1వ తారీఖు నాడు వారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థలోని సైనికులు, సమాజ సేవకులు ఇంటి గడప తొక్కారు, తలుపు తట్టారు, నిద్ర లేపారు, జేబులో పెట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకొని బయటకు వచ్చిన రోజుల్లో నుండి ఈ రోజున ఆ పెన్షన్దారులు ఎవరెవరైతే 1,00,000 మంది పెన్షన్లు కోల్పోయారో వారి యొక్క ఉసురు మనకు తగులుతుందని కూడా నేను అంటున్నాను. ఇది మంచిది కాదు ఈ ప్రభుత్వానికి. నరఘోష ఎప్పటికీ మంచిది కాదు. ఇప్పటికే మీరు దేవుడితో పెట్టుకున్నారు, స్వయానా శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. మీకు గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ఎవ్వరూ బాగుపడిన దాఖలాలు లేవు. అది మీరు, మీతో పాటు వేషధారణలతో ఈ రాష్ట్రాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి అతి సామరస్యమైన ఆంధ్రప్రదేశ్ ని మతాలతో, కులాలతో, ప్రాంతాలతో చిన్నాభిన్నం చేయాలనుకున్న ప్రతి శక్తికి వెంకటేశ్వర స్వామి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ 2014-19 కాలంలో మీరిచ్చిన అనేకమైన జీవోలు, ఒక మారేమో ఏపీఎండిసి ద్వారా అమ్మకాలని చెప్పారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత దాన్ని పునర్సమీక్షించి మండల సమైక్యల ద్వారా అమ్మకాలని చెప్పారు. మళ్లీ మంత్రిమండలిని పెట్టారు, మళ్లీ సమీక్షించారు. సబ్ కమిటీ ద్వారా కొన్ని సూచనలు అడిగారు. సబ్ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మరి టెండర్ కమ్ ఆక్షన్ నిర్వహించమని సబ్ కమిటీ చెబితే దానికి ఒక జీవో ఇచ్చారు. మళ్లీ ఆ జీవోని అలాగే ఉంచుకొని 2016 జీవో నెంబర్ 43 ఏప్రిల్ 6వ తారీఖున రిలీజ్ చేశారు. సుమారుగా 19 జీవోలు 2014 నుంచి 19 కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇసుక విధానం మీద ఆయనే స్వయంగా 19 జీవోలు ఇచ్చాడు. కేవలం ఇది దోపిడీకి అనేక మార్గాలను వెతుక్కుంటూ వచ్చాడని మనం చేస్తున్నాం. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలోనే, కరకట్టకు ఆనుకునే, కరకట్టకి వెనకనే దోపిడీ యథేచ్ఛగా జరిగింది. పూర్తిగా అది లోకేష్ గారి యొక్క కంట్రోల్లోనే జరిగిందని ఆ రోజు నారుడు ఉండేది. మరి ఈ రోజున అలాంటి పరిస్థితులను ఫోటోలు, వీడియోలు తీసిన ఆధారాలు బొచ్చిడని ఉన్నాయి. మీరు వారందరినీ కూడా భయభ్రాంతులు చేసిన సందర్భాలు గత ప్రభుత్వంలో జరిగినాయి. వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చిన విధానాలలో ఓపెన్ టెండర్ సిస్టమ్ ఉంది. ప్రత్యక్షంగా ఎవరైనా పాల్గొని ఉండొచ్చు. ఆ ఓపెన్ టెండర్ సిస్టమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఆ టెండర్ చేజిక్కించుకున్న సంస్థలు పూర్తిగా రాష్ట్రానికి కట్టవలసిన డబ్బులను కట్టారు. వాళ్ళు వ్యాపారాన్ని సక్రమంగా చేసుకున్న ఉదంతాలు మనం చూసాం. టన్నుకు కేవలం 475 రూపాయలు మాత్రమే జరిగింది ఛార్జీ. చంద్రబాబు నాయుడు గారు 475 రూపాయలు మాత్రమే టన్ ఛార్జీ జరిగింది రీచ్లలో. కానీ ఈ రోజున మీరు, మీ ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేస్తుందో నియోజకవర్గాల వారీగా నేను మీకు చెప్పగలుగుతాను. 765 కోట్ల రూపాయలు సంవత్సర ఆదాయం అయితే 5 సంవత్సరాల కాలంలో 3,825 కోట్ల రూపాయల ఆదాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజున ఆదాయం మొత్తం పోయింది. ఆ వచ్చే ఆదాయం మొత్తం ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాం. ఈ 765 కోట్ల రూపాయలు పోయినాయి. ఈ 765 కోట్ల రూపాయలు సంవత్సరానికి రావాల్సిన ఆదాయంలో ఈ 4 నెలల కాలంలో ఏ ఆదాయం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ మీరు ప్రకటించమని చెప్పి కోరుతున్నాం. 100 రోజులు మీ పరిపాలనలో కేవలం ఎమ్మెల్యేలు దోచుకోవడానికే పనికొచ్చింది. కానీ మీ విధానం ఏ ఒక్క పైసా అయినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అనగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రోజుకి వర్షాభావం వల్ల నదులు, కాలువలు నీళ్లతో నిండుంటే ఆ సమయంలో ఇసుకను రీచిల్లో నుంచి తీసుకురావడం కష్టం కాబట్టి ముందు చూపుతో ఆనాటి ప్రభుత్వం 80 లక్షల టన్నుల నిల్వలు ఉంచింది.
87 లక్షల టన్నుల నిల్వల దగ్గరకు వెళ్లి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు సెల్ఫీలు దిగారు. అవన్నీ కూడా రికార్డెడే. మేమేమి కవిత్వాలు కవులు లేదా మేమేమి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వట్లేదండి. మిత్రులారా, మీడియా సోదరులారా గమనించమని చెప్పి అడుగుతున్నాం. ఏ నిల్వల దగ్గరికి మీరు వెళ్లి సెల్ఫీ ఫోటోలు దిగారో ఆ 80 లక్షల టన్నుల ఇసుక ఏమైందని అడుగుతున్నాం. ఈరోజు వర్షం వచ్చింది, రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా ఇసుక దొరకటం లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే ఒడిశా నుంచి అక్రమమైన మార్గంలో వస్తుంది. దానికి మీకు కారణం వర్షం వచ్చింది కాబట్టి రీచిల్లో ఇసుక తీయలేకపోతున్నామని చెప్పి అంటున్నారు. మరి ఆల్రెడీ ఉన్న 80 లక్షల టన్నుల ఇసుక ఏమైంది అని చెప్పి అడుగుతున్నాం. ఎవరు దోచుకున్నారని చెప్పి అడుగుతున్నాం. కేవలం వచ్చిన 10-15 రోజుల్లోనే 40 లక్షల టన్నులు మాయమైపోయింది. 40 లక్షల టన్నులను, మిగిలిన 40 లక్షల టన్నులను అత్యధిక ధరలను పెట్టారు. సామాన్యులను ఇరకాటంలో పెట్టారు, సామాన్యులను మభ్యపెట్టారు, సామాన్యులను హింసించారు. పూర్తిగా ప్రభుత్వం దోపిడీకి దిగిందని అధిక రేట్లతో మరి బ్లాక్ లో అమ్ముకున్న ఉదంతాలు మనం చూశాం. ఎక్కడికి పోయినాయి చట్టాలని చెప్పి అడుగుతున్నాం. 2019-24 కాలంలో పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజుకి నిలవ ఉన్న 80 లక్షల టన్నుల ఇసుక ఏమైపోయిందని అడుగుతున్నాం. దీని మీద చట్ట ప్రకారం తక్షణమే చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మీ యొక్క ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులందరూ రోడ్డు మీద పడ్డారు. భవన నిర్మాణ కార్మికుల యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడింది. భవన నిర్మాణ కార్మికులంటే మీ దృష్టిలో కేవలం కాంట్రాక్టులే కావచ్చు. కాంట్రాక్టులు కాదండి. తాపీ పని మేస్త్రి ఉంటాడు, మేస్త్రికి కూలీ ఉంటాడు, సెంటరింగ్ మేస్త్రి ఉంటాడు, రాడ్ బెండింగ్ మేస్త్రి ఉంటాడు. అలాగనే ఇసుకని సిమెంట్ని సరఫరా చేసే కాంట్రాక్టులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు. వాటన్నిటి మీద ఆధారపడి బతికే బిల్డర్లు ఉన్నారు. వాళ్ళందరి యొక్క జీవితాలు ఈ రోజున చిన్నాభిన్నమైపోయని చెప్పి మీ మధ్యలో మనవి చేస్తుంది. 2019-24 కాలంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పూర్తిగా ఖజానాకి చేరితే ఈ రోజున ఆదాయం అంతా కూడా మీ జేబుల్లోకి చేరిందని మనవి చేస్తుంది. 45 లక్షల మందికి అన్యాయం జరిగింది. 36 రకాల వృత్తులు చేసుకునే భవన నిర్మాణ కార్మికులు సుమారుగా 45 లక్షల మంది ఉంటే ఆ 45 లక్షల మంది పూర్తిగా రోడ్ల మీద పడ్డారు. వాళ్ళ జీవన విధానం అంతా చిన్న